6 మున్సిపాలిటీస్ అండ్ 1 మున్సిపల్ కార్పొరేషన్లో మనం ఎన్నికలకి వెళ్తున్నాము. టోటల్ వార్డ్ మెంబర్స్ని ఎన్నికలు మనకు టోటల్ 162 వార్డ్స్ ఈ ఎన్నికల ఎలక్షన్స్ మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్స్ యొక్క డీటెయిల్స్ కూడా మనకి కంప్లీట్ చేసుకున్నాము. రిటర్నింగ్ ఆఫీసర్ ఈ ఎలక్షన్ నోటీసు మనకు డిస్ప్లే చేయడం జరిగింది. అండ్ ఎలక్షన్స్ సంబంధించినటువంటి నామినేషన్స్ పత్రాలు కూడా సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో ఇవ్వడం జరుగుతుంది. నామినేషన్ అనేది ఫామ్ 2లో సబ్మిట్ చేయాలి. ఈ నామినేషన్ ఫామ్ 2తో పాటుగా దానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ డిపాజిట్, దానికి సంబంధించినటువంటి మన క్రిమినల్ యాక్సిడెంట్స్ వెరిఫికేషన్తో పాటు ఒకవేళ కాస్ట్ రిజర్వేషన్ కనుక కోరినట్టయితే వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా ఇంతకుముందుకే పొలిటికల్ పార్టీ మీటింగ్లో వారికి కూడా తెలియజేయడం జరిగింది. అట్లాగే మనకు దీనికి సంబంధించినటువంటి మనకు ఓటర్స్ కనుక చూసినట్లయితే టోటల్ జిల్లాలో మనకు ఈ ఎలక్షన్స్కి వెళ్ళేటువంటి ఓటర్స్ 3,90,907 ఓటర్స్ మనకి ఉన్నారు. సో 3,09,097 ఓటర్స్ మనకి జిల్లాలో ఉండడం జరిగింది. సో ఈ ఓటర్స్ అన్నిటికీ కూడా మనకి అన్ని పోలింగ్ కేంద్రాలు మనకు టోటల్ 475 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నాం. ఈ పోలింగ్ కేంద్రాల ద్వారా ఓటర్స్ అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి మనకు అన్ని రకాలైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు పోలింగ్ కేంద్రాల్లో సంబంధించినటువంటి ర్యాంప్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, షేడ్ కానీ అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు అనేది పూర్తి చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఓటర్స్కి కూడా ఫెయిర్ అండ్ ఫెయిర్ మేనర్లో ఎన్నికలు జరిగేలాగా మన అన్ని టీమ్స్ని కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. సో నిన్న ఎలక్షన్ కోడ్ అనౌన్స్ చేసిన మీదట ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మనకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఇక్కడ ఇమీడియట్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో మనందరికీ తెలిసిన విషయమే, అందరూ కూడా మున్సిపల్ ఏరియాలో ఎక్కడ కూడా వైలేషన్స్ జరగకుండా ఎఫ్ఎస్టీ టీమ్స్, ఎస్ఎస్టీ టీమ్స్ అలాగే విఎస్టీ టీమ్స్ కూడా ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. సో ఇక్కడ వార్డ్ ఆఫీసర్స్ అండ్ అట్లాగే మున్సిపల్ సిబ్బంది అండ్ అట్లాగే రెవెన్యూ సిబ్బంది వారి యొక్క సహకారంతో ఇక్కడ మోడల్ కోడ్ అనేది స్ట్రిక్ట్గా జిల్లాలో అనేది ఇంప్లిమెంట్ చేసే విధంగా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయపరుచుకుంటూ మనకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది వైలేషన్స్ ఎక్కడ కూడా జరగకుండా మనకు వారికి చైతన్యపరుస్తున్నాం. ఎక్కడైనా మోడల్ కోడ్ ఆఫ్ వైలేషన్స్ ఉంటే కనుక ఇమీడియట్గా వాటికి మనం చర్య తీసుకోవడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా మనకు అందరికీ దీంట్లో సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను. సో ఎక్కడైనా కానీ క్యాష్ కానీ లేకపోతే మనకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ కానీ మనకు తీసుకెళ్లేటప్పుడు మనకు ఖచ్చితంగా వారికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అనేది వారు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో బిల్ కానీ ఇన్వాయిస్ కానీ దానికి సంబంధించింది తీసుకెళ్ళాలి. లేదంటే దానికి సంబంధించిన ఎటువంటి ప్రూఫ్ కనుక సబ్మిట్ చేయకపోతే అది ఎలక్షన్ అఫెన్స్ లాగా ట్రీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి అక్కడ ఉన్నటువంటి వెరిఫికేషన్ ఆఫీసర్స్కి సహకరించాల్సిందిగా కోరుతున్నాను. ప్రజలందరూ కూడా అంటే వాళ్ళకి ఇబ్బంది పెట్టేటువంటి ఉద్దేశం ఏమీ లేదు. సో వ్యాలిడ్ ఎవిడెన్స్ కనుక తీసుకెళ్ళినట్టయితే ఎటువంటి ఇబ్బంది కాకుండా వారికి మనకు పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే పోలింగ్ కేంద్రాల వద్ద కూడా మనకు 144 అంతకుముందు ఐపీసీ ఇప్పుడు 163 బిఎన్ఎస్ సెక్షన్ కింద కూడా మనకు చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ప్రజలు కూడా స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కు వినియోగించుకోలేగా కార్యక్రమాలు కూడా జిల్లాలో చేపట్టడం జరుగుతుంది. సో వారందరికీ కూడా ఓటర్ స్లిప్స్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. సో వాటి అన్నిటికీ సంబంధించినటువంటి కార్యాచరణ కూడా తదుపరి చర్య అనేది ఎలక్షన్ కమిషన్ ఇచ్చేటువంటి ఆదేశాల మేరకు తీసుకోబడుతుంది. సో అట్లాగే కౌంటింగ్ సెంటర్స్ సంబంధించినటువంటి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రారంభించడం జరిగింది. సో కౌంటింగ్ సెంటర్స్, స్ట్రాంగ్ రూమ్స్లో కూడా అన్ని రకాలైనటువంటి భద్రతా ఏర్పాట్లు గౌరవ ఎస్పీ గారు ఇక్కడ పర్యవేక్షణలో జరుగుతుంది. సో అక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా మనకు అన్ని రకాలైనటువంటి పరిశ్రమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో అట్లాగే జిల్లాకు సంబంధించినటువంటివి నోడల్ ఆఫీసర్స్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. సో ఇటు ఏసీఎల్వి గారు అండ్ అలాగే ఏసీ రెవెన్యూ గారు దీనికి సంబంధించినటువంటి పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. సో నా రిక్వెస్ట్ అందరికీ కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో అందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలు అందరూ కూడా పాటిస్తూ సో ఇటు అధికారులు, ఇటు ప్రజలందరూ అండ్ ప్రజాప్రతినిధులు అందరూ కూడా సమన్వయపరుచుకుంటూ ఈ జిల్లాలో అండ్ అట్లాగే ఎస్పెషల్లీ మీడియాకి సంబంధించినటువంటి వాటికి సంబంధించి కూడా ఇంతకుముందుకే మనం మీడియా సెంటర్ కూడా
కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో మీడియా కూడా ఎప్పటికప్పుడు కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి సమాచారం అందిస్తూ వీటికి సంబంధించినటువంటి మనకు ఎప్పటికప్పుడు కూడా సమాచారం ఇచ్చు ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా కూడా మీకు చర్య తీసుకోవబడుతుంది. అట్లాగే సోషల్ మీడియా ద్వారా కూడా అండ్ అట్లాగే మనకు ఉన్నటువంటి అకౌంట్స్ ఏవైతే ఉంటాయో ఎక్కడైనా ఫేక్ మెసేజెస్ కానీ లేకపోతే ఎట్లయినా కావాల్సినటువంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కానీ ప్రచారం చేసే విధంగా అట్లాంటివి మీడియా కనుక ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే దయచేసి అది ఫస్ట్ ధృవీకరించుకొని దాని తదుపరి చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే ప్రజలకి ఇక్కడ ఏదైనా కంప్లైంట్స్ ఇవ్వాలన్నా కానీ లేకపోతే ఇంకా ఇతరతర మున్సిపల్ ఎలక్షన్ సంబంధించిన సమాచారం కొరకు జిల్లాలో ఒక ఎలక్షన్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నంబర్ 1800-425-1422. అట్లాగే ఒక వాట్సాప్ నెంబర్ కూడా సోషల్ మీడియా కోసం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని నంబరు 630-595-1279 630-595-1279. సో ఈ కంప్లైంట్ ఇది 24/7 ఈ ఎలక్షన్ కంట్రోల్ రూమ్ అనేది మనకు రన్ అవుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఎప్పుడు కూడా అప్రమత్తమై జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ మున్సిపల్ ఎన్నికల్లోకి అందరూ కూడా సహకరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 6 మున్సిపాలిటీ ఒక కార్పొరేషన్లో మున్సిపల్ ఎలక్షన్స్కి మనము ముందుకు వెళ్తున్నాము. దీనికి సంబంధించి టోటల్గా 162 వార్డ్స్ ఉన్నాయి. అందులో మనము పోలీస్ పరంగా రెవెన్యూ పరంగా కూడా 62 క్రిటికల్ వార్డ్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అదే 475 పోలింగ్ లొకేషన్స్, దాంట్లో 191 ఆర్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్. దీనికి సంబంధించి కూడా మనము స్కేల్ ప్రకారంగా కూడా మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఎలక్షన్ ప్రాసెస్కి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనము ట్రబుల్ మాంగర్స్ ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా ముందే ఐడెంటిఫై చేస్తున్నాము. వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతున్నది. వెపన్స్ ఏమైనా ఉన్నా కూడా అవి కూడా మనం ఆల్రెడీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి డిపాజిట్ చేసుకున్నాము. అవి కూడా కంటిన్యూ డిపాజిట్ మా కస్టడీలోనే ఉంటాయి. అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ పరంగా మనం ఎక్కడైనా అన్నెసరిగా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనీ క్యాష్, గూడ్స్ ఆర్ ఎనీథింగ్ ఏదున్నా కూడా దీని మీద మనం స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ మనము ఫ్లయింగ్ స్క్వాడ్, FSTs, SSTs ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతున్నది. నిన్న నుంచి అవన్నీ కూడా ఫోర్స్లో ఉన్నాయి. అయితే ఎనీ క్యాష్ విచ్ ఇస్ మోర్ దెన్ 50,000 ఉంటే కూడా విత్ ప్రాపర్ ప్రూఫ్ ఉంటే దెన్ దెర్ విల్ నాట్ బి ఎనీ ఇష్యూ. ఒకవేళ డిస్ట్రిబ్యూషన్కి వెళ్తే మాత్రం కంపల్సరీగా దానికి సంబంధించి కూడా మనం కేసెస్ కట్టాల్సి వస్తుంది. అండ్ ఈ ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా కూడా చేయడానికి మనం ప్లాన్ వేయడం జరుగుతున్నది. దీంట్లో ఎవరైనా సరే ఎటువంటి ఇష్యూ ఏమైనా ఉన్నా కూడా కంపల్సరీగా కంట్రోల్ రూమ్ కన్నా లేకపోతే పోలీస్కి ఏమైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కానీ వాళ్ళంతా వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకొని లేకపోతే కావాలని లా అండ్ ఆర్డర్కి భంగం కలిగించేలాగా లేకపోతే ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్కి ఎక్కడైనా కూడా ఇబ్బంది కలిగించే విధంగా ఉంటే మాత్రం పోలీస్ తరపు నుంచి చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మీరు చూసినారు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా మన దగ్గర పీస్ఫుల్గా వెళ్ళినాయి. 2-3 చోట్ల ఏమున్నా కూడా వాళ్ళు ఇంకా జైల్లోనే ఉన్నారు. సో ఐ రిక్వెస్ట్ అందరినీ కూడా పీస్ఫుల్గా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్స్ కండక్ట్ మా అధికార యంత్రాంగం కండక్ట్ చేస్తుంది. దానికి మీ అందరూ కూడా సహకరించాలి. ఎక్కడైనా కూడా ఎటువంటి ఇబ్బంది అయినా కూడా ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అస్. డయల్ 100 ఉన్నది. అదేవిధంగా ఈ ఎలక్షన్ కంట్రోల్ రూమ్ కూడా మన దగ్గర ఉన్నది. దీనికి కూడా మీరు కాంటాక్ట్ అవ్వండి. అండ్ సోషల్ మీడియా మీద కూడా మనం స్పెషల్గా వాచ్ పెట్టడం జరుగుతుంది. ఎవరైనా అన్నెసరీగా ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ కలిగించే విధంగా లేకపోతే ఫాల్స్ కమ్యూనల్ ఇష్యూస్ మీద కూడా కావాలని మతాన్ని రెచ్చగొట్టే విధంగా పెట్టినా కూడా వాళ్ళ మీద కూడా మనం వాచ్ పెడుతున్నాం. అట్లాంటిది ఏమైనా మా నోటీస్కి వచ్చినా కూడా కంపల్సరీగా మేము చాలా కఠినంగా వ్యవహరిస్తాము. సో ఐ రిక్వెస్ట్ అందరికీ కూడా ఈ ఎలక్షన్ ప్రాసెస్లో కూడా మాకు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV app. Media legend Ravi Prakash is back.